మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన నటి ఆమె. ఆ తర్వాత రాజకీయాల్లో సైతం తన ముద్ర వేయగలిగారు. రెండు రంగాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ టర్న్ పొలిటీషియన్ ఇప్పుడు ఉన్నట్టుండి ఏ తెర మీద కనిపించడం లేదెందుకు? ప్రత్యేకించి తానున్న పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినా ఎక్కడా కనిపించరే? వినిపించట్లేదేంటి ఆవిడ? ఇంతకీ ఎవరా నటి? ఆమె సైడ్ అయ్యారా లేక కాంగ్రెస్ నేతలే సైడ్ చేశారా? దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగాన్ని ఒక ఊపూపిన నటి విజయశాంతి. లేడీ అమితాబ్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయశాంతి ఆ తర్వాత రాజకీయ ప్రవేశం చేసి అక్కడ కూడా తన ముద్ర వేయగలిగారు. బీజేపీ, సొంత పార్టీ బీఆర్ఎస్, మళ్లీ బీజేపీ మీదుగా చివరికి కాంగ్రెస్ గూటికి చేరారామే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అయినా సరే విజయశాంతి ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. దీంతో ఆమె సైడ్ అయ్యారా లేక సైడ్ చేశారా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. కాంగ్రెస్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారిపోయాయి. వలసలు, గత ప్రభుత్వ అవకతవకలపై కమిషన్స్ ఏర్పాటు, ఎంక్వైరీలు, ఇలా చాలా హంగామా నడుస్తోంది. ఇంత జరుగుతున్నా విజయశాంతి మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఏంటన్నది పొలిటికల్ పరిశీలకుల క్వశ్చన్. మంచి వాగ్దాటి ఉన్న నాయకురాలు కనీసం పార్టీ తరపున మాట్లాడకపోవడానికి కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారట పొలిటికల్ పండిట్స్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన విజయశాంతి 12 ప్రచార సభల్లో మినహా ఎక్కడా కనిపించలేదు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో గానీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో గానీ ఎక్కడా కనిపించడం లేదనేది ఓపెన్ టాక్. ఇక లోక్సభ ఎన్నికల్లో పెద్దగా ప్రచారానికి వెళ్లిన దాఖలాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో కాస్తో కూస్తో ప్రచారం చేసిన విజయశాంతి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా డీలా పడిపోయారన్నది రాజకీయ వర్గాల మాట. ఈ క్రమంలో అసలిప్పుడు ఆమె రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట. బీజేపీలో ఉన్నన్నాళ్ళు హడావుడి చేసిన విజయశాంతి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడన్గా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీలో ఆమె కీ రోల్ పోషిస్తారని అనుకున్నారంతా. కానీ చేరిన కొత్తల్లో కొద్ది రోజులు హడావుడి చేశారు తప్ప ఆ తర్వాత కామైపోయారు. దీంతో విజయశాంతి తనకు తానుగా సైలెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నారా లేక కావాలనే పక్కన పెట్టారా అన్న చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు అధినాయకత్వం తనకిచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆమె ఫీల్ అవుతున్నారా అన్న డౌట్స్ సైతం ఉన్నాయట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాలు, వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాల్ని సీనియర్ నాయకులతో పాటు విజయశాంతి లాంటి మాస్ ఇమేజ్ ఉన్న వాళ్లతో జనంలోకి తీసుకెళ్లవచ్చన్న మాటలు వినిపించాయి. ఇలాంటి నాయకుల్ని పార్టీ వారియర్స్గా ఉపయోగించుకోవాలన్న చర్చ సైతం జరిగింది. కానీ కొద్ది రోజులుగా విజయశాంతి సైలెంట్గా ఉండటం వెనుక అసలు కారణం ఏంటన్నది అంతు చిక్కడం లేదట పార్టీ వర్గాలకు. కాంగ్రెస్లో చేరడానికి ముందు ఆమెకు ఏం మాటిచ్చారు, దాన్ని ఎందుకు అమలు చేయలేదు, అందులో ఉన్న ఇబ్బందులేంటి అని మాట్లాడుకుంటున్నాయట గాంధీ భవన్ వర్గాలు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వబోమంటూనే ఇటీవల అలాంటి వారికి కొందరికి పదవులు కట్టబెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. బీజేపీ నుంచి వచ్చిన ఓ నేతకు ఏకంగా 2 పదవులు ఇచ్చేశారు. అలాంటిది విజయశాంతి విషయంలో ఏం జరిగిందన్నది పార్టీ వర్గాల క్వశ్చన్. ఈ పరిస్థితుల్లో పార్టీనే పక్కన పెట్టిందా లేక ఆమె అలికి సైడ్ అయ్యారా అన్నది తేలాల్సి ఉంది. రాములమ్మ మౌనం వ్యూహమా లేక వ్యూహాత్మక తప్పిదమా అన్న చర్చ సైతం జరుగుతుంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో.